హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే పాకంతో పని లేకుండా అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం అసలుకి అంటే రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. మనం పాకం బట్టి అరిసెలు చేయాలి అంత ప్రాసెస్ అయితే లేదు. సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడండి. బియ్యం పిండి, బెల్లము, యాలక్కాయలు అండ్ మైదా పిండి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక కప్పు నిండా బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. దేంతో అయితే బెల్లం తీసుకుంటామో ఆ బౌల్తోనే 1.5 వాటర్ తీసేసుకొని బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకోవాలండి. యాలకుల్లో కూడా ఒక 3 యాలక్కాయలు కూడా దంచి అయితే వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుండేది. ఇప్పుడైతే బెల్లం కరిగే వరకు సిమ్లో పెట్టేసి చక్కగా బెల్లం కరిగిన దాకా కరగనివ్వండి. నేను తీసుకున్న బెల్లం నీట్గానే ఉందండి, అందుకే వడకట్టట్లేదు. ఇప్పుడైతే బెల్లం కరిగిన తర్వాత ఒక అరకప్పు వచ్చేసి బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను. ఒక అరకప్పు వచ్చి మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. మనకి టోటల్గా వచ్చి ఒక కప్పు నిండా పిండి అయితే తీసుకున్నాను. ఈ రెండు ఒక హాఫ్ తీసుకుంటే ఒక కప్పు నిండా పిండి తీసుకున్న తర్వాత ఈ రెండు మొత్తం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇట్లా మెత్తగా గరిటతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. అంటే స్టవ్ ఆపేయండి. ఇట్లా ఉండేటప్పుడు కొంచెం గట్టిగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోయేది. చూసారు కదా, ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసి చక్కగా ఇది మొత్తం చల్లారిన తర్వాత చేత్తో అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ నిండా నెయ్యి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. వేడి మీదే నెయ్యి కరిగిపోయింది కదా, చక్కగా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మనం చేత్తో కానీ గరిటతో కానీ మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో నెయ్యి కూడా రాసేసుకొని చక్కగా మనం ముద్దలాగా అయితే వచ్చిద్దండి. ఇప్పుడైతే నేను వేడిగా ఉంది కదా, అందుకే దీంతో అయితే కలుపుతున్నాను. చూసారు కదా, ఇట్లా మొత్తంగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి, ఒక అర స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ ఇంకొకసారి చేత్తో అయితే మెత్తగా కలిపేసుకుందాము. పిండి అనేది ఎక్కడ ఉండలు అనేది లేకుండా మనకి కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టానండి. ఇట్లా కవర్ ఒకటి తీసుకొని చేత్తో అరిసెలాగా చేసుకోండి. మరి అంత మందంగా కాదు, కొంచెం పలుచగానే చేసుకోండి. అప్పుడే మనకు చక్కగా పొంగుతాయి. ఇప్పుడైతే ఇట్లా చేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పాకంతో పని లేకుండా అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఆయిల్ కాగిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్ అయితే కొంచెం పైకి అట్లా అంటూ ఉంటే కొంచెం పొంగుతాయి మనకి. ఎట్లా అంటే ఫస్ట్ టైం చేసినా కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి మనం గంటితోనే ఒత్తేసుకోవాలి. నేనైతే రెండోది కూడా వేస్తున్నాను, కొంచెం ఖాళీగా ఉంది కదా, రెండోది కూడా వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి. అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు గంటితోనే అట్లా ఒత్తేస్తే మనకి ఏదన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అంతా లాగేస్తుంది. ఏదన్నా కవర్ మీద పేపర్ మీద వేసేసుకుంటే పీల్చిన ఆయిల్ కూడా చక్కగా లాగేస్తుంది. చూసారు కదా ఎట్లా పొంగినాయో, మనకి మంచిగా అయితే పొంగుతాయండి. ఎట్లయితే మొత్తం మనం తీసుకున్న పిండి అయితే మొత్తం చేసేసుకుందాము. చిన్న కప్పే కదా తీసుకునేది, కొంచెమే వస్తాయండి, ఒక 6 7 వస్తాయి అంతే, అంతకన్నా ఎక్కువేమి రావు. చూసారు కదా, కలర్ కానీ మనకి అరిసెల్లాగానే మంచి కలర్ అయితే వచ్చాయి. టేస్ట్ కూడా మనకి ఇంచుమించు అరిసెల్లాగానే టేస్ట్ అయితే ఉండిద్దండి. పైన అయితే మనకి కొంచెం క్రిస్పీగా అయితే ఉండిద్ది, లోపల మాత్రం కొంచెం సాఫ్ట్గా అయితే ఉండేది. ఇట్లా మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకొని ఇట్లా మొత్తంగా మంచిగా ఫ్రై చేసుకొని మన అరిసెలు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కలర్ కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుండేది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు, అంత బాగుండేది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.